ఆన్లైన్ వద్దు, ఆన్లైన్ వద్దు, ఛానల్ వద్దు, ఆన్లైన్ వద్దు. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ల బంద్ మాత్రం విజయవంతంగా కొనసాగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా స్పష్టంగా ఈ ప్రభావం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని పంజాగుట్టలోనూ ఇక్కడ మెడికల్ షాప్ సంబంధించిన అసోసియేషన్ లీడర్లు మనతో ఉన్నారు. ఎందుకు బంద్ చేయాల్సి వస్తుంది, ప్రధాన డిమాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పదలుచుకున్నారు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలు? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? దేశవ్యాప్తంగా ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున బంద్ పాటించడం గల కారణం ఏంటి? ఆన్లైన్ ఫార్మసీలకు వల్ల ప్రజలకు జరిగే అనర్థాలను వివరిస్తూ ఇప్పటికే మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మెమోరాండం ఇచ్చాము. అయినా బంద్ కాలేదు. కాబట్టి ఎసెన్షియల్ కామోడిటీస్ అయినటువంటి మెడికల్ షాపులు కూడా గత్యంతరం లేని పరిస్థితిలో మేము బంద్కు పిలుపునిచ్చాము. ఈ బంద్ ఈ ఒక్క రోజుతోటి ప్రభుత్వం కళ్ళు తెరుచుకుంటే సరే, లేదంటే మా ఏఓసిటీ అధ్యక్షుల షిండే గారి ఆధ్వర్యంలో నిరవధిక బంద్కు పిలిపేసేట్లయితే దాన్ని పాటించడానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము నిబద్ధతతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమేమి అంశాలు ప్రధానంగా మీరు చెప్పవలసుకున్నారు? నిజంగా ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు? ఒకటి, ప్రజల పక్షాన. రెండు, మా పక్షాన. ప్రజల పక్షాన ఆరోగ్యం క్షీణించే రకమైన మందులు, స్పోరేజ్ డ్రగ్స్, కౌంటర్ఫెయిట్ డ్రగ్స్ వస్తున్నాయి. ఇది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మేము ఇవ్వలేకపోవడం వల్ల ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. రెండు, అధిక డిస్కౌంట్లు. మాకు నియంత్రణలో 20% డిస్కౌంట్ మార్జిన్ రిటైల్ మెడికల్ షాప్లకు ఉన్నాయి, కానీ ఆన్లైన్లో వాళ్ళు 30, 40, 50% ఇస్తున్నారు. మరి ఎలా ఇవ్వగలుగుతున్నారు? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. మేము నియంత్రణలో 20% మార్జిన్తో వర్క్ చేస్తున్నాం, రోజు 16 గంటలు. మరి వాళ్ళు ఎక్కడో కూర్చొని ఆన్లైన్లో పంపిస్తున్నారు అధిక డిస్కౌంట్లతోటి. మరి వీళ్ళు ఎలాంటి స్పోరేజ్ తయారు చేస్తున్నారు, ఏం డ్రగ్స్ తయారు చేస్తున్నారు, ఎక్కడ కొంటున్నారు, వీళ్ళకి అధిక డిస్కౌంట్లు ఎవరిస్తారు? అయితే ప్రభుత్వం చెప్పాలి, లేదంటే ఫార్మా కంపెనీస్ వీళ్ళు ఎందుకో ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వగలుగుతున్నారు. ఎక్కువ డిస్కౌంట్లు ఇచ్చి నాణ్యత లోపించి ప్రజల ఆరోగ్యం చెడగొడుతున్నారు. ఎందుకోసం? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ప్రజలకే ఇబ్బంది ఏంటి? హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఏమవుతున్నాయో మేము మెడికల్ షాప్లో ఇవ్వం కాబట్టి ప్రజలు దీంట్లో తెప్పించుకుంటున్నారు. యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ వ్యాలిడిటీ ఎంతవరకు ఉందో 1 వీక్ అంతే ఉంటుంది, మిగిలిన మేము ఇవ్వము. కాబట్టి యాంటీబయాటిక్స్ కూడా ఫార్మసీలో తెప్పించుకుంటున్నారు. ఎంటీపీ కిట్స్, అబార్షన్ మెడిసిన్స్ ఏవైతున్నాయో అవి కొందరు యువతులు ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఇది మేము ఇవ్వకూడదు అవి. కాబట్టి ఇవన్నీ ఆన్లైన్లో తెప్పించుకుంటున్నారు. ఆన్లైన్లో పెద్ద కార్పొరేట్ సంస్థలకి వాళ్ళ బోర్డు మీటింగ్లో నంబర్ చూపించుకోవడానికి ఈ నంబర్ గేమ్, ప్రాఫిట్స్ అండ్ సేల్స్ కౌంట్, నంబర్ ఎంత వచ్చింది, ఎన్ని సేల్స్ చేశాం, ఇదే వాళ్ళ కౌంట్. ఆరోగ్యం అనేది వాళ్ళకు నంబర్లో కాదు. కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. వాళ్ళ కౌంటింగ్ నంబర్స్ గేమ్ పెంచుకోవడానికి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అనేది ప్రజల పక్షం ఉంటుందా, కార్పొరేట్ పక్షం ఉంటుందా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే సందర్భంలో అసలు మామూలుగా మెడికల్ షాప్లో, జనరల్ మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేకపోతే ఒక స్థాయి కంటే ఎక్కువ మెడిసిన్ కూడా అసలు ఇవ్వకూడదు, చాలా రూల్స్ ఉన్నాయి, మీరు కూడా ఇవ్వడు. కానీ ఆన్లైన్లో ఈరోజు బుక్ చేయగానే పెద్ద పెద్ద మెడిసిన్స్ కూడా, డాక్టర్లు కూడా ప్రిఫర్ చేయని మెడిసిన్స్ కూడా అందుబాటులో దొరకడం ఎంతవరకు కరెక్ట్? ఆన్లైన్లో వాళ్ళు ఎంత ఘోరంగా చేస్తున్నారంటే, ఒక వైట్ పేపర్ ప్రిస్క్రిప్షన్ పెట్టినా, లేదు మెసేజ్ టైప్ చేసినా వాళ్ళు మెడిసిన్ పంపించేస్తారు. 1 మినిట్లో మాకు ఫోన్ కాల్ వస్తుంది, మళ్ళీ ఇదో మీ మెడిసిన్ ఇవన్నీ మేము ప్యాక్ చేస్తున్నాం. మరి మీకు డాక్టర్ లేకపోతే మా దగ్గర డాక్టర్ ఉంటాడు. ఈ డాక్టర్లకు ఒక ఏజెన్సీలు తయారైనాయి. ఆ ఏజెన్సీల ద్వారా వీళ్ళు ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయించేసి వాళ్ళు డిజిటల్ ప్రిస్క్రిప్షన్ రెడీ చేసి పెట్టుకుంటారు. 220E అని ఒక జీవో ఉంది, ప్రిస్క్రిప్షన్ డిజిటలైజేషన్ యాక్సెప్ట్ చేయొచ్చు అనేది. ఆ ఒక్క సాకు తీసుకొని ఒక డాక్టర్ల ఏజెన్సీలు పెట్టుకున్నారు. జస్ట్ పాస్ అవుట్ అయిన MBS పాఠశాల పిల్లలని వీళ్ళు రోజు ఆన్లైన్ ఎక్కడో కూర్చొని వీళ్ళు పంపించే మెడిసిన్ని డిజిటలైజేషన్ చేసుకొని ప్రిస్క్రిప్షన్ వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారు? 7 రూపీస్ 8 రూపీస్ ఒక ప్రిస్క్రిప్షన్ డిజిటలైజేషన్ చేసుకొని పెట్టుకుంటున్నారు. ఇంత ఘోరంగా మోసం చేస్తున్నారు బికాజ్ ఆఫ్ ఈ 220 జీవో నెంబర్ తోటి. బికాజ్ ఆఫ్ వాళ్ళ దగ్గర అధిక అమౌంట్ ఉంటుంది, క్యాష్ బర్నింగ్ మోడల్ ఉంటుంది, ప్రజల అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది, కార్పొరేట్ శక్తులు మమ్మల్ని ఏం చేయలేమన్నాక ధీమాతోటి. ఇవన్నీ ప్రజలు గమనించాలి, ప్రభుత్వాలు గమనించాలి. మీరు చెప్పండి, ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నిజంగా ఏ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి, మీరు చూస్తున్నది ఏంటి? ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి, వాస్తవ పరిస్థితులు ఏంటి? ఫీల్డ్ లెవెల్లో అంటే డిస్కౌంట్ బోర్డ్స్ జనరల్గా మెడికల్ మై ఫిక్స్ మార్జిన్స్ ఉంటాయి. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ 10% ఉంది, రిటైలర్ మార్జిన్ 20% ఉంది. బట్ మాకు లేని మార్జిన్స్ ఆన్లైన్కి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? వాళ్ళు ఏంటంటే 30-40% మార్జిన్స్ ఇస్తారు వాళ్ళు. మాకు లేని మార్జిన్స్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి? వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అవి ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే స్పూరియస్ డ్రగ్స్, డూప్లికేట్ డ్రగ్స్. దానివల్ల వాళ్ళు ఏంటంటే
డూప్లికేట్ డ్రగ్స్ ఎక్కువ తీసేసుకొని ఆన్లైన్లో ఎక్కువ అమ్మేస్తున్నారు. ఆన్లైన్లో డూప్లికేట్ డ్రగ్స్ ఇస్తున్నారు. 100% వస్తున్నాయి. ఎందుకంటే మాకు లేని మార్జిన్స్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి మార్జిన్స్. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీ గాట్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మాకు 20% ఏమో రిటైలర్ మార్జిన్, 10% ఏమో డిస్ట్రిబ్యూటర్ మార్జిన్. డిపిసిఓలోనేమో 16% ఏమో రిటైలర్ మార్జిన్, 8% డిస్ట్రిబ్యూటర్ మార్జిన్. మాకు ఈ ఫిక్స్ మార్జిన్స్, మాకు లేని మార్జిన్స్ వాళ్ళకి ఎక్కడ నుంచి వస్తున్నాయి, వాళ్ళకి మా మెయిన్ ప్రధానం అది. హోమ్ డెలివరీ ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా సర్వీస్ పెరిగిపోయింది. ఇప్పుడు కార్పొరేట్ సంబంధించిన మెడికల్ షాపులు ఈజీగా అందుబాటులోకి అందిస్తున్నాయి. మరి మీరు వెనుకబడడం కారణంగా వాళ్ళు ముందుకు ఇస్తున్నారా, లేకపోతే ఈ యొక్క పద్ధతి విషయంలో ఏం చెప్తారు? లేదు, వెనుకబడడం ఏం లేదండి. మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తాం. DCA ప్రకారంగా మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఇప్పుడు మా దగ్గర H1 రిజిస్టర్ ఉంటుంది. ఏ డ్రగ్స్ ఇచ్చినా ప్రాపర్గా మేము రిజిస్టర్ మెయింటైన్ చేస్తాం. పర్చేస్ బిల్స్, సేల్ బిల్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. అది ఆన్లైన్ ఎక్కడున్నాయో, ఆన్లైన్ స్టోర్స్ ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. ఇప్పుడు మా స్టోర్ అంటే ఇక్కడ ఉంటుంది, వచ్చి చెక్ చేయడానికి అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళ స్టోర్స్ ఎక్కడున్నాయి ఆన్లైన్వి, మా క్వశ్చన్ అది. ఇదే సందర్భంలో ఈరోజు బంద్ పిలిపించారు. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా, మీ సమస్యల పట్ల ఎలాంటి స్పందన లేకుండా నెక్స్ట్ ఎలాంటి కార్యాచరణకు సిద్ధమవుతుంది? మా AOCD ప్రకారంగా మేము వెళ్ళాల్సి వస్తుంది. ఆల్ ఇండియా ప్రకారంగా వాళ్ళు ఎలా చెప్తే అలా వెళ్తాం మేము. సార్ మీరు చెప్పండి, చివరిగా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవ పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుంది? మా ఒకటే డిమాండ్ అండి, ఈ 2020 ఈ జియో క్యాన్సిల్ చేయాలి. మాది ఒకటే ప్రధానమంది. మాకు ఆన్లైన్ ద్వారా కష్టాలు అవుతున్నాయి. పేషెంట్ జిఎస్ఆర్ 2020 ఆ 220 ఆ జియోని క్యాన్సిల్ చేయాలి. మాదే డిమాండ్ అండి. ఇంకోటి GSR 817 కూడా క్యాన్సిల్ చేయాలండి. మరి కోరేది గవర్నమెంట్తో ఇదే మా అంతే షమి. ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఈరోజు అయితే మాత్రం మొత్తానికి బంద్ పిలుపునిస్తున్నాయి. ఎందుకంటే ఆన్లైన్ ఈ మెడిసిన్ పెరగడం వల్ల కూడా చాలా అనర్థాలు ఏర్పడుతున్నాయి, నష్టాల పాలవుతున్నాం. అలాగే ప్రజలకు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా ఈరోజు మెడిసిన్ అందుబాటులోకి తీసుకురావడంతో చాలామంది ప్రజా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. డిస్కౌంట్ల పేరుతో భారీ డిస్కౌంట్ ఇస్తున్నారు. మేము నిబంధనల ప్రకారం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేము వ్యాపారం చేస్తుంటే మాత్రం ఈ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కార్పొరేట్ మాఫియా అనేది మాత్రం వెళ్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ యొక్క ఆన్లైన్ పట్ల మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే మెడికల్ షాపులను బతికించే విధంగా పలు సంస్కరణలు తీసుకురావాలి. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన GSR 220 జీవోను కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానంగా హైదరాబాద్లో, అలాగే దేశవ్యాప్తంగా అయితే మాత్రం మొత్తానికి మెడికల్ షాప్ సంబంధించిన అసోసియేషన్ అయితే మాత్రం బంద్లో పాల్గొంటున్నారు. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం మరి వెనక్కి తగ్గుతుందా, ఈ సమస్యల పట్ల ఏమైనా మాట్లాడుతుందా, లేకపోతే ఏం జరగబోతుందనే మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మధుతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.